హరి ఓం శ్రీ గురుభ్యో నమ పరమగురుభ్యో నమ శ్రీమదానందతీర్థ భగవత్పాదాచార్య గురుభ్యో నమ. కృష్ణాయ వాసుదేవాయ హరయే పరమాత్మనే ప్రణతః క్లేశనాశాయ గోవిందాయ నమో నమః. బ్రహ్మాంతా గురవః సాక్షాదిష్టం దైవం శ్రియఃపతిః ఆచార్యా శ్రీమదాచార్యా సంతు మే జన్మ జన్మని. శాస్త్రేషు పారదృశ్వానం శాస్త్రజ్ఞేషు చ వత్సలం దీనభక్తోద్ధారకరం సత్యాత్మానం గురుం భజే. స్వస్త్యస్తు హరి ఓం హరి ఓం హరి ఓం. మతత్రయాచార్యులలో ద్వైతమత ప్రతిష్టాపనాచార్యులని ప్రసిద్ధిగాంచిన మహానుభావులు శ్రీమన్మధ్వాచార్యుల వారు. ఇదే ఆశ్వీన శుక్ల దశమి రోజు వారి జయంతి. మధ్వ జయంతి సందర్భంగా మధ్వాచార్యుల వారి అతి చిత్రమైన చరితను తెలుసుకోవాలి. ఆ ఉద్దేశ్యంతో బిగ్ టీవీ ధార్మిక వేదికను కల్పించారు. ఆ బిగ్ టీవీ కల్పించిన ఈ ధార్మిక వేదికలో శ్రీమన్మధ్వాచార్యుల వారి చరిత్రను చెప్పడానికి ఉపక్రమిస్తూ ఉన్నాను. మొట్టమొదట ఆ బిగ్ టీవీ వ్యవస్థాపకులందరికీ మధ్వ జయంతి సందర్భంగా ధన్యవాదాలను కృతజ్ఞతలను నేను చెప్పుకుంటూ ఉన్నాను. శ్రీమన్మధ్వాచార్యుల వారు వారి చరిత అత్యద్భుతమైన చరిత. వారి చరిత్రను వినడం వల్ల, వారిపై శ్రద్ధని అభివృద్ధి చేసుకోవడం వల్ల ఎన్నెన్నో లాభాలున్నాయి. వారి చరిత్రలో ఆ విషయాలను మనం క్రమంగా తెలుసుకుందాం. మధ్వాచార్యుల వారెవరు, వారి స్వరూపమేంటి అని సామాన్యమైన సాధారణమైన ప్రశ్న. ఆ ప్రశ్నకు సమాధానం వేద పురాణ ఇతిహాసాలు మాకు చెబుతాయి. తారతమ్యంలో మొట్టమొదటిది స్థానం భగవంతునిది, ఆ తరువాతి స్థానం లక్ష్మీదేవిది, ఆ తరువాత స్థానమే బ్రహ్మదేవుల వారిది. బ్రహ్మదేవుల వారికి సమానమైన వారు ముఖ్య ప్రాణదేవుల వారు. బ్రహ్మదేవుల వారి భార్య, చతుర్ముఖ బ్రహ్మదేవుల వారి భార్య సరస్వతీదేవి, ముఖ్య ప్రాణదేవుల వారి భార్య భారతీదేవి. ఈ ముఖ్య ప్రాణదేవుల వారే ఇక ముందు కల్పంలో చతుర్ముఖ బ్రహ్మ అవుతారు. ఈ విషయం వాల్మీకి రామాయణంలో సుప్రసిద్ధమైనది. ఆ ముఖ్య ప్రాణదేవుల వారికి 3 అవతారాలు. దాన్నే ఓ ప్రమాణ శ్లోకంలో ఇలా చెప్పబడింది: ప్రథమో హనుమాన్ నామ, ద్వితీయో భీమదేవచ, పూర్ణప్రజ్ఞస్తృతీయస్థు భగవత్కార్య సాధక. మొదట త్రేతాయుగంలో ఆ ముఖ్య ప్రాణదేవుల వారు హనుమంతదేవులుగా అవతరించి శ్రీరాముణ్ణి సేవించారు, సీతారాములను సేవించారు. ద్వాపర యుగంలో భీమసేన దేవులుగా అవతరించి రుక్మిణీ సత్యభామ సమేత శ్రీకృష్ణుని సేవను చేశారు. కలియుగంలో ఆ ముఖ్య ప్రాణదేవుల వారే మధ్వాచార్యులుగా అవతరించి వేదవ్యాస దేవుల వారిని సేవించారు. కనుక ఓ మాట వ్రాసుకునేది ఉంది: హనుమద్భీమ మధ్వాత్మక రామకృష్ణ వేదవ్యాసాయ నమః. హనుమంతుడు భీమసేన దేవుల వారు మధ్వాచార్యుల వారు. వారికి ఆత్మ అంటే స్వామి అని అర్థం. హనుమంతదేవుల వారి ఆత్మ స్వామి రామచంద్రదేవుల వారు, భీమసేన దేవుల వారి ఆత్మ స్వామి శ్రీకృష్ణ భగవానుడు, మధ్వాచార్యుల వారి ఆత్మ అంటే స్వామి వేదవ్యాసదేవుల వారని వ్రాసుకునే ఓ పద్ధతి. అలాంటి 3వ స్థానంలో ఉన్న భగవంతుడు, లక్ష్మీదేవి, ఆ తరువాతి స్థానంలో ఉన్న మహానుభావులు ముఖ్య ప్రాణదేవుల వారు. వారే మధ్వాచార్యులుగా అవతరించారు. అవతరించడానికి ఏ ప్రసంగం లేకుండా ఏ పనులు జరగవు. సరి అయిన కారణం లేకుండా ఏ పనులు కూడా జరగవు. కనుక ఏ కారణం ఉన్నందువలన ఆ మహానుభావులు ముఖ్య ప్రాణదేవుల వారు మధ్వాచార్యుల వారిగా అవతరించారు. అంటే ఆ సందర్భంలో, అంటే ఇంకా మధ్వాచార్యుల వారు అవతరించలేదు, ఆ సందర్భంలో అనేక దుర్మతాలు ప్రచారానికి వచ్చాయి.
ఆ మతాలన్నీ కూడా వైదిక మతాన్ని ధ్వంసం చేస్తూ ఉన్నాయి. అసలు వేదములు అబద్ధములు అని నిరూపించసాగాయి. అంటే ఈ వేదాలే మన భారతదేశం యొక్క ఆత్మ. వేదాలే మన మహాభారతదేశం యొక్క మన భారతదేశం యొక్క ప్రాణం. అలాంటి భారతీయుల ప్రాణ సర్వస్వమైన ఆ వేదాలనే విధ్వంసం చేయడానికి ఎన్నో మతాలు పూనుకున్నాయి. ఎందరో ఆచార్యుల వారు పూనుకున్నారు. ఆ వైదిక మతాన్ని పునరుద్ధరించడానికి ఎన్నెన్నో ప్రయత్నాలను చేశారు. ప్రయత్నాలను చేసి ఆ వైదిక మతాన్ని స్థాపించే ప్రయత్నం చేసి ఆ పనిలో వారందరూ కూడా సార్థక్యాన్ని సంపాదించుకున్నారు. అలా వేదాలను పునరుద్ధరించడానికి అవతరించిన మహానుభావులే మధ్వాచార్యుల వారు. అజ్ఞానం తాండవిస్తోంది ఆ ప్రసంగంలో, విపరీత జ్ఞానం తాండవిస్తోంది. అలాంటి సందర్భంలో విష్ణు సర్వోత్తమత్వాన్ని స్థాపించడానికని మధ్వాచార్యుల వారు అవతరించారు. మీరు మహాభారతం చూడండి. ఎవరి గాథ మహాభారతాన్ని మీరు చదివితే అర్థమవుతుంది. నారాయణ కథామిమాం, నారాయణుని గాథ అది, కృష్ణుని గాథ అది. భాగవతం ఎవరి కథ? కృష్ణుని కథ. ఎవరు తను? విష్ణువే కదా కృష్ణుడంటే. రామాయణం ఎవరి కథ? రాముని కథ. రాముడు విష్ణువే. ఇలా భారతీయుల శాస్త్ర సర్వస్వం ఏదైతే ఉందో ఆ శాస్త్రమంతా విష్ణు సర్వోత్తమత్వాన్ని ప్రతిపాదిస్తూ ఉంది. కనుక ఆ మతాన్ని పునరుద్ధరించడానికని మధ్వాచార్యుల వారు భగవంతుని ఆదేశానికి అనుగుణంగా అవతరించడానికి సిద్ధమయ్యారు. ప్రజలకు కూడా చాలా బాధ కలుగుతూ ఉంది. ఇదేంటి, సరి అయిన మతాన్ని తెలుసుకోవడం మా వల్ల కావడం లేదు. ఎన్నెన్నో మతాలు, ఎన్నెన్నో విరుద్ధ భాషణాలు, విరుద్ధమైన గ్రంథాలు. దేన్ని తెలుసుకోవాలి, ఏది తెలుసుకోవాల్సింది, దేన్ని తెలుసుకోకూడదు, వారికి సామర్థ్యం లేదు ప్రజలకు. కనుక ఎవరు ఏం చెబితే అదే సరి అని వినే పరిస్థితిలో ప్రజలందరూ ఉన్నారు. అయినా కూడా ప్రజలకు తెలుస్తూ ఉంది, మేము తెలుసుకుంటున్నది సరియా కాదా అనే సందిగ్ధంలో కొట్టుమిట్టాడుతూ ఉన్నారు. అలాంటి ప్రసంగంలో ఇప్పటి ఉడుపి ప్రాంతం, మీరు ఉడుపికి వెళ్ళి ఉండొచ్చు, వెళ్ళకపోతే ఒకసారి వెళ్ళండి. శ్రీకృష్ణుని అత్యద్భుతమైన ప్రతిమ అక్కడ రారాజిస్తూ ఉంది. ఆ కృష్ణుని ప్రతిమను సాక్షాత్తు రుక్మిణి పూజించింది. రుక్మిణి పూజించిన ఆ ప్రతిమను మధ్వాచార్యుల వారు ఉడుపి క్షేత్రంలో ప్రతిష్టాపన చేశారు. మన పాపాలను అన్నిటినీ తొలగించే సామర్థ్యం ఆ ప్రతిమకు, ప్రతిమాంతర్యామి అయిన భగవంతునికి ఉంది. కనుక వెళ్ళి మన పాపాలను పరిహరించుకోవాలి. అలాంటి ఉడుపి ప్రాంతంలో ఈ సంక్రాంతి పండగ ఏదైతే ఉందో చాలా విజృంభణగా జరుగుతుంది. అక్కడ చాలా వేడుకగా జరుగుతుంది. ఆ వేడుక జరుగుతూ ఉంది. ఆ సందర్భంలో అక్కడి దేవత అనంతేశ్వరుడు, భగవంతుడు తనే విష్ణువు. అనంతేశ్వర స్వామి ఆలోచించాడు, ఇంకా కొద్ది కాలంలో ఆ సమీరుడు ముఖ్య ప్రాణదేవుల వారు అవతరించనున్నారు. ఆ విషయాన్ని ప్రజలకు తెలియజేయాలి, వారి దుఃఖాన్ని పరిహరించాలని అనంతేశ్వర స్వామి ఆలోచించాడు. ఆలోచించి ఒక వ్యక్తిలో ప్రవేశించాడు. ఆ వ్యక్తి ఎలాంటి వాడంటే, సరిగ్గా మాట్లాడడం తనకు కాదు, సరిగ్గా నడవడం తనకు రాదు, సరిగ్గా ప్రవర్తన తనలో లేదు. ఒక విధంగా అందరూ తనను పిచ్చివాడిలా చూసేవారు. అలాంటి మనిషిలో అనంతేశ్వరుడు ప్రవేశించాడు. అలా ఉంటేనే కదా ప్రజలకు నమ్మకం కలుగుతుంది. ఎవరు సరిగ్గా ఉన్నాడో తనలో ప్రవేశిస్తే ఎలా నమ్మకం కుదురుతుంది? నమ్మకం కుదరదు. కనుక అలాంటి వ్యక్తిలో ఆ భగవంతుడు ప్రవేశించాడు. ప్రవేశించిన క్షణంలోనే చాలా విచిత్రం జరిగింది. అసలు నడవడం చేత కాదు తనకు. అలాంటి ఆ వ్యక్తి, ఆ అనంతేశ్వరుని దేవాలయం ముందు ఒక ధ్వజస్తంభం ఉందండి, చాలా ఎత్తుగా ఉంది. మీరు వెళ్ళినప్పుడు దాన్ని చూడండి, చాలా ఎత్తుగా ఉంది. దాన్ని క్షణంలోనే ఎక్కేశాడు. చూస్తున్న వారికి ఆశ్చర్యం కలిగింది. అసలు ఇదేంటి అనుకున్నారు. ఓ, అనంతేశ్వర స్వామి తనలో ప్రవేశించాడా? ఏదైనా శుభ సూచన ఇవ్వడానికి భగవంతుడు ఆలోచించాడా అని ప్రజలందరూ ఆలోచిస్తూ ఉండగా
ఆ అవిటివాడు, మాటలు రానివాడు తను పైకెక్కి ఆ ధ్వజస్తంభం పైకెక్కి నర్తనం చేశాడు, నాట్యం చేశాడు. అసలు ఆ నాట్యమేంటి అంత ఎత్తులో, అక్కడ నిలబడడమే అసాధ్యం. తనకు నడవడం రాదు. అంత పైకి ఎత్తి ధ్వజస్తంభం మీద ఉన్న అతి తక్కువ ఆ స్థలంలో తను నిలబడడం మాత్రమే కాదు, నర్తనం చేయనారంభించాడు. అందరికీ దృఢమయ్యింది భగవంతుని ఆవేశం జరిగిందని. తరువాత తను చెప్పాడు, రెండు చేతలను పైకెత్తి తను చెబుతూ ఉన్నాడు, ఉత్పత్స్యతే జగతి విశ్వ జనీన వృత్తి విశ్వజ్ఞరేవ భగవాన్ అచిరాదిహేతి. సర్వజ్ఞుడైన ఆ ముఖ్య ప్రాణుడు అనతి కాలంలోనే అవతరించనున్నాడనే విషయాన్ని ఆ వ్యక్తి చెబితే అందరూ నమ్మారు. నమ్మి తీరాల్సిన పరిస్థితి. మాటలు రానివాడు ఇంత స్వచ్ఛంగా తను మాటలను ఆడుతూ ఉంటే ఎవరికి నమ్మకం కుదరదు? అసలు అందరికీ నమ్మకం కుదిరింది. చాలా సంతోషం కలిగింది. అదే ప్రాంతంలో ఆ ఉడుపికి సమీపంలోనే పాజక అనే మరో క్షేత్రం. పాజక గురించి మీరు తెలుసుకోవాలి. అదంతా పరశురామ క్షేత్రం. అది పరశురామదేవుల వారు అక్కడ 4 తీర్థాలను నిర్మించారు. పరశురామదేవుడు కూడా విష్ణువే. ఆ పరశురాముడు తన ఆయుధాలు ఏవైతే ఉన్నాయో ఒక్కో ఆయుధంతో ఒక్కో తీర్థాన్ని నిర్మించాడు అక్కడ. బాణంతో నిర్మించిన తీర్థం బాణతీర్థం, ధనుస్సుతో నిర్మించిన తీర్థం ధనుస్తీర్థం, గదతో నిర్మించిన తీర్థం గదాతీర్థం, పరశు గొడ్డలితో నిర్మించిన తీర్థం అది పరశు తీర్థం. ఇలా 4 తీర్థాలను నిర్మించాడు. అలాంటి పరమ పవిత్రమైన ప్రదేశం అది. దాన్నే పాజక పాజక అని అంటారు. ప అంటే పాలకుడు అని అర్థం, విశ్వపాలకుడు అని అర్థం. ఎవరు? తను అజ. అజ అంటే జన్మ లేనివాడు విష్ణువు. విశ్వపాలకుడైన అజ, జనన మరణములు లేని ఆ విష్ణువు యొక్క అవతార రూపమైన పరశురామదేవుల వారి చేత విశ్వపాజ అయిన ఆ పరశురామదేవుల వారి చేత కం అంటే నీళ్లు అని అర్థం. నీళ్లను పొందిన దేశమది, ప్రదేశమది. అలాంటి అత్యద్భుతమైన ఆ ప్రదేశంలో మధ్యగేహ భట్ట మరియు వేదవతి అనే దంపతులు ఉండేవారు. ఈ కావ్యంలో మధ్వవిజరం అనే కావ్యంలో ఆ మధ్యగేహ భట్టు యొక్క భార్య పేరు అక్కడ చెప్పబడలేదు, కానీ అనూచానంగా వేదవతి అని చెప్పబడుతూ ఉంది. ఈ మధ్వవిజరం అనే కావ్యాన్ని నిర్మించిన వారు నారాయణ పండితాచార్యుల వారు. శ్రీమన్ మధ్వాచార్యుల వారి దగ్గర 15 రోజుల వరకు వాదం చేసి ఓడిపోయి వారి శిష్యరికాన్ని స్వైచ్ఛతో చేపట్టిన త్రివిక్రమ పండితాచార్యుల వారి కొడుకువారు నారాయణ పండితాచార్యుల వారు. శ్రీమన్ మధ్వాచార్యుల వారు ఉన్నప్పుడు చిన్నవారు వాళ్ళు. మధ్వాచార్యుల వారిని చూశారు, కానీ మధ్వాచార్యుల వారి చరితను వారు చూడలేదు ప్రత్యక్షంగా. కనుక ఎవరైతే ప్రత్యక్షంగా చూశారో, అనుభవించారో వారి అనుభవాలను, వారి జ్ఞానాన్ని సేకరించి మధ్వవిజరం అనే 16 సర్గాల అత్యద్భుతమైన కావ్యాన్ని ఆ మహానుభావులు నిర్మించారు, రచించారు. చాలా అత్యద్భుతమైన కావ్యం అది. ఆ కావ్యంలో మధ్యగేహ భట్టు మరియు వేదవతి వారిరువురి దాంపత్యాన్ని ఎంత చక్కగా వర్ణించారంటే, అసలు ఎంతగా కలిసిమెలిసి ఉండేవారు అప్పట్లో భార్యాభర్తలు. తెలుసుకోవాలి మనం. ఇలాంటి వారి చరిత్రలను తెలుసుకోవడం వల్ల మనం కూడా భార్యాభర్తలం ఇప్పుడు ఎవరయ్యామో మేం కూడా సుఖంగా ఉంటాం. భార్యాభర్తలు కలిసిమెలిసి అన్యోన్యమైన దాంపత్యం మనదవుతుంది. ఏం చేస్తే? అలనాటి ఆ దంపతుల గాథలను మనం వింటూ ఉంటే ఎలా అన్యోన్యంగా ప్రేమించుకున్నారు, ఎలా పరస్పరం సమన్వయాన్ని సాధించారు, వాటిని మనం వింటూ ఉంటే చాలా ఆశ్చర్యం అనిపిస్తుంది. వారిరువురు ఎలా ఉండేవారు? ఒకే ఒక్క మాటను చెబుతారు. చాలా అద్భుతంగా ఉంది. కానీ నాకు సమయం యొక్క నియమం ఉంది కాబట్టి నేను కాస్త సంక్షేపంగా చెబుతూ ఉన్నాను. వారిరువురు ఎలా ఉండేవారంటే మిథ్యాభిమానరహిత. ఎవరైనా స్నేహితులైనా భార్యాభర్తలైనా వారిరువురిలో తగాదాలు ఎప్పుడు ప్రారంభమవుతాయి? అభిమానం ఉంటే కాదు, మిథ్యాభిమానం. ఎవరిలో మిథ్యా అభిమానం ఉంటుందో అలాంటి వారిలోనే ఇలాంటి తగాదాలు ప్రారంభమవుతాయి. ఎవరిలో ఈ మిథ్యాభూతమైన అభిమానాలు ఉండవో అలాంటి వారిలో ఎందుకు తగాదాలు వస్తాయి? అసలు
తగాదాలు లేని దాంపత్యాన్ని అనుభవించాలంటే మిథ్యాభిమానాన్ని పరిత్యజించాలి. ఎంత గొప్పగా కావ్యం చెబుతూ ఉందో చూడండి. ఆ దంపతుల ఆ అత్యద్భుతమైన స్వభావాన్ని ఎంత అద్భుతంగా మనకు చెబుతూ ఉందో చూడండి. అందుకనే కదండి అలాంటి పుణ్యాత్ములు మధ్వాచార్యుల వారికి జన్మనిచ్చారు. మాలాంటి వారికి సాధ్యమవుతుందా? లేదే. అలాంటి మహానుభావులు ఆ దంపతులు. సంతానం లేదు. సంతానం కోసం వారు అనంతేశ్వరుణ్ణి సేవించారు. ఎవరు అనంతేశ్వరుడు? వారి కులదేవత. కులదేవతను ఏనాటికీ మరవకూడదు. ఇదో అత్యద్భుతమైన సందేశం. ఈ కావ్యం ఇచ్చే సందేశం మనకు. కులదేవతను, కుల గురువులను మరవకూడదు. వారిని ప్రతిరోజూ మనం ఆదరించాలి, గౌరవించాలి. అలాంటి అత్యద్భుతమైన సందేశాన్ని ఈ కావ్యం మనకు చెబుతుంది. 12 సంవత్సరాల వరకు సంతానం కోసం కులస్వామిని సేవించారట. చూడండి, సంతానం కోసం ఎంత ఆరాట పడేవారో, అందుకోసం ఎంత సాధన చేసేవారో. అంటే సంతానాన్ని పొందడం అంటే ఒక సిద్ధిలా భావించేవారు. అదొక సిద్ధి. సిద్ధి దక్కాలంటే సాధన చేయాలి కదండి. సాధన లేకుండా సిద్ధి సాధ్యమవుతుందా ఎవరికైనా? లేదే. సంతానం కోసం ఎన్ని రోజులు కాదు, 12 సంవత్సరాల వరకు తపస్సును చేశారట. చాలా అద్భుతమైన తపస్సును వారు చేశారు. భగవంతుడు కరుణించాడు, అనంతేశ్వరుడు కరుణించాడు. కులస్వామి నమ్మకం ఏ రోజు వమ్ముపోదు. కులస్వామిపైని నమ్మకం సార్థకమవుతుంది. ఏదో ఒకరోజు మనం సేవించి భగవంతుడు నాకేమీ ఇవ్వలేదే అని భగవంతునిపైనే అభాండాలు వేసేవారు మనం. కానీ వారు విడవలేదు. 12 సంవత్సరాల వరకు ధార్మిక సంతానాన్ని నువ్విచ్చేంత వరకు నిన్ను సేవిస్తూనే ఉంటాం మేము. మరెవరిని మేము ఆశ్రయించము. 1 సంవత్సరం అనంతేశ్వర స్వామిని సేవించి ఈ సంవత్సరం తను ఫలం ఇవ్వలేదు కనుక మరో దేవతను మనం సేవిద్దాం అనుకోలేదు. అలాంటి చాంచల్యం వారిలో లేదు. ఎంత దృఢమైన నిర్ధారమో చూడండి. మాకేదైనా ఫలం దొరికితే అది కులస్వామి భిక్షగా మేము స్వీకరించాలి, మరొకరి భిక్షను మేము అసలు స్వీకరించాం. అలాంటి దృఢ నిర్ధారం వారిది. పరీక్షించాడు భగవంతుడు 12 సంవత్సరాల వరకు. ఆ 12 సంవత్సరాల పరీక్షలో వారు ఉత్తీర్ణులయ్యారు దంపతులు. ఆ మహానుభావులకే ఈ ముఖ్య ప్రాణదేవుల వారు మధ్వాచార్యుల వారిగా జనించారు. ఆ వారి అవతార సమయంలో దేవదుందుభులు మ్రోగాయట. ఇదో పరమ పవిత్రమైన ప్రసంగమని అందరికీ చెప్పాలి. ఏదో అరుదైన ఘటన, పుణ్యమయమైన ఘటన మా దేశంలో చోటు చేసుకుంటుంది అనే దార్ఢ్యం అందరికీ కలగాలనే ఉద్దేశంతో దేవతలందరూ వారి వారి వాద్యాలను, మృదంగం అలాగే ఈ మొదలైన వాద్యాలను ఘోషణ చేశారట. సురదుందుభి, ఆ దుందుభి నాదం వారందరూ చేశారట. మానవులందరూ ఆ దుందుభి నాదాన్ని విన్నారు. విని ఏదో మంచి జరుగుతూ ఉంది, ఎక్కడో ఒక చోట చాలా అత్యద్భుతమైన పుణ్యకరమైన ప్రసంగం ఇప్పుడు జరుగుతుంది అని మాత్రం అనుకున్నారు. కానీ అదేంటో స్పష్టంగా ఎవరికీ అర్థం కాలేదు. ఆ భగవంతుడిచ్చిన ప్రసాదాన్ని స్వీకరించిన ఆ దంపతులకు చాలా సంతోషం కలిగింది. ఈరోజు మనం అంటాం కామాపూర్తి మామ. కన్నడలో ఒక నానుడి ఉంది, సంకట బందాగ వెంకటరమణ అని. సంకటం వచ్చినప్పుడు వెంకటరమణ అనడం. ఆ సంకటం పరిహారమయ్యాక ఎవరు వెంకటరమణుడు, నేనే నా ప్రయత్నంతోనే దాన్ని సంపాదించుకున్నాను అని మనం అంటాం. కానీ ఆ దంపతులు అలా కాదు. భగవంతుని దయవల్ల కలిగిన సంతానం కాబట్టి భగవంతుణ్ణి మరవకుండా మళ్ళీ అత్యధికంగా ఆ భగవంతుణ్ణి ఆరాధించారు. నామకరణం చేసే సందర్భం, దేవతలందరూ ఆకాశంలో గుమిగూడారు. ఏమని పేరు పెడతారు? అందరికీ కుతూహలం ఉంటుంది. నామకరణం అంటే ఏమని పేరు పెడతారు అనే కుతూహలం అందరికీ. మధ్యగేహ భట్టుల వారు వాసుదేవ అని నామకరణం చేశారట. దేవతలకు ఎంత సంతోషం కలిగిందంటే చూడండి, భగవంతుని పేరు అది. ఏ పేరు పెడితే దేవతలకు సంతోషం కలుగుతుంది? ఇవన్నీ మనం తెలుసుకోవాల్సిన విషయాలు. ఇవన్నీ కూడా భగవంతుని పేరును పెట్టాలట.
స్త్రీలైతే లక్ష్మీదేవి పేరును పెట్టాలట. ఆ దేవతల పేర్లను మనం పెట్టాలట మన సంతానానికి. వాసుదేవ అని పేరు పెడితే వారు అత్యధికంగా సంతోషంతో ఆ మధ్యగేహ భట్ట దంపతులను ఆశీర్వదిస్తూ, వారిని దీవిస్తూ, దివి నుండే దీవిస్తూ చాలా సంతోషంతో నర్తన చేశారట. సార్థకమైన పేరును పెట్టావయ్యా అన్నారట. ఎందుకని? వాసుదేవ. ఎందుకు తను వాసుదేవ అంటే అంటే జ్ఞానమని అర్థం. అసుదేవ, అసు అంటే ప్రాణం, అసుదేవ ప్రాణనాథ కనుక జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం అవతరించిన అసుదేవులు ముఖ్య ప్రాణదేవులు కాబట్టి వాసుదేవ అనే పేరు సార్థకమైనదే అని దేవతలందరూ ఆ పేరును అంగీకరించారు, సంతోషంగా నర్తించారు. అలా మేం పెట్టిన పేరును మేము అంగీకరించడం కాదు, మాకు సంతోషం కలగడం కాదు, ఎవరికో సంతోషం కలగటం కాదు, దేవతలకు సంతోషం కలగాలి. అలాంటి పేర్లను మనం ఎన్నుకోవాలి, అలాంటి పేర్లను మనం పెట్టాలి. వాసుదేవాని పేరు పెట్టారు. బాల్యం ఇంకా పాలు తాగే వయసు. ఓ పూర్వాలయ అనే ఓ వ్యక్తి ఆ పుట్టిన వాసుదేవుణ్ణి గమనించారట. 32 లక్షణాలతో దీదీప్యమానమైన శరీరం అది. అలాంటి ఆ మహానుభావుణ్ణి చూసిన తరువాత తన కోసం ఒక ఆవును సవత్స గోదానం చేశారట. అంటే అది ఇంకా పాలు ఇస్తూ ఉంది. అలాంటి ఆవును దానం చేశాడట. పాలు త్రాగడానికి తనకు పాలు కావాలి అనే ఉద్దేశంతో గోదానం చేశారట. చూడండి ఎంత అద్భుతమైనదో దానం. పాత్రునికి దానం చేస్తే ఆ దానం వల్ల ఎలాంటి లాభం మనకు దొరుకుతుంది, ఎలాంటి లాభం దొరుకుతుంది? దానం ధ్రువం ఫలతి పాత్రగుణానుకూల్యాత్. వాసుదేవునికి దానం చేశారు. అలా దానం చేయడం వలన తనేమయ్యాడంటే పూర్వాలయ తన కొడుకుగా పుట్టాడట. అదేంటి సిద్ధి అని మనకు అనిపిస్తుంది. తన కొడుకుగా పుడితే అప్పటికి ఈ వాసుదేవ కాస్త మధ్వాచార్యులయ్యారు. ఆ మధ్వాచార్యులు పెద్దవాళ్ళైన సందర్భంలో తను మధ్వాచార్యుల వారి దగ్గరికి చేరి వారితో వారి శాస్త్రాన్ని అధ్యయనం చేసి ముక్తినే సంపాదించుకున్నారట. చూడండి దానం చేయడం వలన ఎలాంటి అత్యద్భుతమైన పుణ్యం మనకు దక్కుతుందో. కానీ సత్పాత్రాన్ని మనం ఎన్నుకోవాలి. ఇది ఒక అత్యద్భుతమైన ఆ వాసుదేవుని మహిమ. మరోసారి ఆ దంపతులు పుట్టిన కొడుకును భగవంతునికి సమర్పించడానికని వెళ్ళారు. భగవంతుని దయతో కదా తను జనించింది, కొడుకు కలిగింది. అలాంటి కొడుకును భగవంతునికి సమర్పించుకోవాలి, భగవంతునికి నివేదించుకోవాలి. ఇది చూడండి ఎంత అద్భుతమైన ప్రక్రియ ఇది, ఎంత అద్భుతమైన సాధన ఇది. మనం భగవంతుని ముందు పళ్ళను పెడతాం, అన్నం పెడతాం, నైవేద్యం సమర్పిస్తాం, పూలను సమర్పిస్తాం, తులసి పుష్పాలను సమర్పించుకుంటాం. అది మాత్రమే కాదు, నన్ను నేను సమర్పించుకోవాలట భగవంతునికి. స్వామి నీ దాసుని నేను, తనను తను సమర్పించుకోవాలి, తనను తను భగవంతునికి నివేదించుకోవాలట. అలాగే తన భార్యను కూడా భగవంతునికి సమర్పించాలట. అంటే నీ సేవకురాలు తను. అలాగే తన కొడుకును సంతానం కూడా భగవంతునిదే, భగవంతునికి సమర్పించుకోవాలి. అనంతేశ్వరునికి సమర్పించుకోవడానికి వారందరూ కూడా పరిమితమైన పరివారంతో ఉడుపికి వెళ్ళారు. ఉడుపికి వెళ్ళి వచ్చే సందర్భంలో మధ్యరాత్రి అయ్యింది. మధ్యరాత్రి అది రాక్షసులు సంచారం చేసే సమయం, అది పిశాచాలు సంచారం చేసే సమయం. అది ఓ పిశాచం ఎదురయ్యిందట వారికి. ఇవేవో కట్టుకథలు అని ఇప్పటి వారు అంటారు, కానీ కట్టుకథలు కావు అవన్నీ కూడా. పిశాచాలు ఉన్నాయి, భగవంతుడు ఉన్నాడు. కనిపించనంత మాత్రాన లేవని నిర్ధారణ చేసుకోవడం మంచిది కాదు. కానీ ఇప్పుడేం జరుగుతూ ఉన్నాయంటే అలాంటి పిశాచాలున్నాయనే భ్రమను తెప్పించి ఏవేవో చిత్రమైన విచిత్రమైన లాభాలను అందరూ కూడా సొంత లాభాలను చేసుకుంటూ ఉన్నారు. కాబట్టి అందరికీ భ్రమ, పిశాచాలు ఉన్నాయా లేదా. కొందరికి నిర్ధారం లేవని నిర్ధారం, ఉందని కూడా నిర్ధారం, ఎందరికో ఉంది. సరే ఆ విషయం మనకెందుకు, మధ్వాచార్యుల వారి గురించి మనం తెలుసుకోవాలి. ఓ పిశాచం ఎదురయ్యిందట. ఆ పిశాచం చూసింది 32 లక్షణాలతో రారాజితుల్లో దేదీప్యమానుడైన ఆ బాలకుణ్ణి చూసి ఒక్కడుగు వెనక్కి వేసిందట. ముందుకు వెళ్ళడం తన వల్ల కావడం లేదు. దైవశక్తిని దైత్యశక్తి ఎలా అడ్డుకోగలదండి? అందులోనూ ముఖ్య ప్రాణదేవుల వారు ఆఖణాశ్మ సమహ అని అంటారు.
దేవతలందరిలో కూడా దైత్యుల ప్రవేశం కలగొచ్చు, కానీ ముఖ్య ప్రాణదేవుల వారిలో అసురావేశం అస్సలు లేదు, అస్సలు ఉండదు. ఒక్కడుగు వెనక్కి వేసింది ఆ పిశాచం. వెనక్కి వేసి చెప్పిందట, మీ దగ్గర ఓ శక్తి, దివ్య శక్తి ఉంది ఆ బాలకుని రూపంలో, కనుక మీరందరూ ఈరోజు బ్రతికిపోయారు. మేం విహరించే సమయంలో మీరేంటి ప్రయాణం చేయడం, ఆ బాలకుడున్నాడు కాబట్టి మీరందరూ బ్రతికిపోయారు అని చెప్పారట. చూడండి, మనం కూడా అలా రాత్రి ఏకాంత ప్రదేశంలో ప్రయాణిస్తూ ఉన్నప్పుడు మధ్వాచార్యుల వారి ఈ లీలను మనం స్మరించుకుంటే ఏ బాధ మాకుండదు. అది పిశాచ బాధ అయి ఉండొచ్చు, దైత్య బాధ అయి ఉండొచ్చు, అది ఏ విధమైన బాధ కూడా అయి ఉండొచ్చు. ఆ బాధల నుండి ముక్తిని పొందుతాం. అలాంటి అత్యద్భుతమైన చరిత్ర అది. అలా వారు పెరుగుతూ ఉన్నారు. ఓ సందర్భంలో చూడండి, మధ్యగేహ భట్ట వేదవతి వారి ఇల్లు ఎలా ఉండేది, పూరి గుడిసె. ఇప్పుడు దాన్ని బాగా చేయించారు. కాణియూరు మఠాధీశులు వారి ఆధిపత్యంలో ఆ శ్రీమదాచార్యుల వారి జనించిన ఆ ప్రదేశం ఉంది. భక్తులందరికీ కూడా అనుకూలం కలగాలనే ఉద్దేశంతో ఇప్పుడైతే చాలా అద్భుతంగా అది ఉంది. ఆ కట్టడం, ఆ భవంతి చాలా అద్భుతంగా ఉంది. కానీ అప్పట్లో ఏముండేది మధ్వాచార్యుల వారికి? పూరి గుడిసె. పూరి గుడిసెలో ఉండేవారు. చుట్టుముట్టు ఎవరూ లేరు. ఇప్పుడు కూడా ఏమీ ఇళ్ళు లేవు అక్కడ. మీరు వెళ్ళి చూడండి. ఉడుపికి వెళ్ళినప్పుడు ఖచ్చితంగా పాజకానికి వెళ్ళండి. చాలా ఐతిహాసికమైన ఎన్నో వస్తువులను మీకు చూడాల్సిన సౌభాగ్యం కలుగుతుంది అక్కడికి వెళితే. పాజకలో వారున్నారు, పూరి గుడిసెలో వారున్నారు. ఇద్దరూ పని చేయాలి బయటికి వెళ్ళి. అంటేనే వారు ఒకరోజు తినగలరు, లేదా తినడానికి కూడా వారికి గతి లేదు. తల్లి ఒకరి ఇంట్లో పని చేయడానికని వెళ్ళింది. అప్పట్లో చాలామంది అలా వెళ్ళేవారు. ఎవరి ఇంట్లోనైనా పెళ్ళి ఉంటే, ఉపనయనం ఉంటే, లేదా ఏదో సమారంభం, ఉత్సవం ఎవరి ఇంట్లోనైనా ఉంటే ఇరుగు పొరుగు వారందరూ కూడా అక్కడికి వెళ్ళి ఒక చెయ్యి వేసేవారు. ఇది నా పని అని అనుకునేవారు. అలాగనే అలా ఆలోచించి ఆ వేదవతీదేవి పని చేయడానికని బయటికి వెళ్ళింది. కానీ వెళుతూ వెళుతూ ఆ కొడుకును వదిలి వెళ్ళడం తనకు ఇష్టం లేదు. బాలకుని, శిశువును వదిలి వెళ్ళడం తనకి ఇష్టం లేదు. ఇష్టం లేకుండా కూడా తను వెళ్ళింది. తనకు ఒక కూతురు కూడా ఉంది, అంటే వాసుదేవుని అక్క. తన పేరు కళ్యాణీదేవి అని చెబుతారు. ఆ కళ్యాణీదేవి ఇంట్లో ఉంది. కొడుకు బాధ్యతను తనకు అప్పగించి తను వెళ్ళిపోయింది. నేను వచ్చేంత వరకు కొడుకుని చూసుకోవాలి, లాలన పాలన చేయాలి, ఆటాడిస్తూ ఉండమని చెప్పి వెళ్ళిపోయింది. అటు వెళ్ళిపోయింది. చాలాసేపు అయ్యింది, రావడం లేదు తల్లి. వాసుదేవుడు ఏడవడానికి ప్రారంభించాడు, రోధించనారంభించాడు. సమాధానం చేసింది, ఎత్తుకుంది, బయటికి వెళ్ళింది, తిరిగాడింది. ఏమేం చేయాలో తనను సమాధానం చేయడం కోసం, బుజ్జగించడం కోసం తనకు తెలిసిన పనులన్నిటినీ చేసింది. అయినా కూడా తను ఆ ఏడుపును మానడం లేదు. ఎలా సమాధానం చేయాలి? పాపం తనకు తెలియడం లేదు. తను కూడా చిన్నపిల్ల, తనకు తెలియడం లేదు. ఆకలేస్తుందేమో అని అనుకుని ఇంట్లో ఏముంది అని వెతికితే బాలకునికి తినిపించడానికి, త్రాగించడానికి ఇంట్లో ఏమీ లేదట. ఎంత విచిత్రమో చూడండి. లోకేశ్వరుడు ముఖ్య ప్రాణదేవుడు తను ఏ ఇంట్లో అవతరించాడు, ఏ ఇల్లు తనకు కావాలని కోరుకున్నాడో చూడండి. తను వైరాగ్య విరాజితుడు కదా, సన్యాసిగా తను ఈ లోకాన్ని ఉద్ధరించడానికి తను అవతరించాడు కదా. ఎందుకు నాకు శ్రీమంతుని కుటుంబం కాదు, ఏమీ లేని కుటుంబంలో జనించాలని అలా జనించారు. తినడానికి, త్రాగడానికి కూడా ఏమీ లేదు. మళ్ళీ వెతికితే ఇంటి బయట తనకు ఉలవలు కనిపించాయి. ఆ ఉలవలు ఎందుకున్నాయి ఇంట్లో అంటే గోమాతకు తినడం కోసం ఆ ఉలవలను పెట్టారు. చూడండి, ఇంట్లో వాళ్ళు తినడం కోసం ఏమీ లేవు, బాలకునికి తినిపించడానికి ఏమీ లేదు, కానీ గోమాతకు తినిపించడానికి ఉలవలున్నాయి. బ్రాహ్మణుల ఇళ్ళు ఎలా ఉండేవో, బ్రాహ్మణుల ఇల్లు అని మాత్రమే కాదు, అసలు గోశాల, గోమాతలు ప్రతి ఇంట్లోనూ ఉండేవి. అప్పట్లో ప్రతి ఇంట్లో గోమాతలు ఉండేవి. ప్రతి ఇంట్లో కూడా గోమాతకు ఆహారం ఉండేది. వారికి ఆహారం లేకపోయినా గోమాతకు ఆహారం ఉండేది. అలాంటి భవ్యమైన ఇళ్ళు అవి. ఉలవలను చూసింది, నానబెట్టారు.
ఆవు తినాలనే ఉద్దేశంతో ఆ ఉలవల్ని తినిపించింది. తిన్నారు. పొట్ట నిండిపోయింది. సంతోషంగా నవ్వుతూ నవ్వుతూ ఆటలాడటం ప్రారంభించారు. తల్లి వడివడిగా ఇంటికొచ్చింది. ఏం చేస్తూ ఉందో పిల్ల, బాబు ఏం చేస్తూ ఉన్నాడో శోకంతో ఖేదంతో తను ఇంటికొచ్చి చూస్తే బాలకుడు సంతోషంతో ఆటలాడుకుంటూ ఉన్నాడు. అది సాధ్యం కాదు. తల్లికి తెలుసు ఆకలితో కొడుకుంటాడు, కానీ ఇప్పుడు కాదు. పూర్ణోదరం సుతమవైక్షత విప్రపత్ని. తన పొట్ట నిండి ఉంది. తల్లికి అది తెలిసిపోయింది. కూతుర్ని అడిగింది, ఏంటమ్మా ఏమిచ్చావు తినడానికి తమ్మునికి అని అడిగితే, అదేంటమ్మా బయట ఏదో ఉంది తెచ్చి చూపించింది, ఇది ఇచ్చాను. భయపడిపోయింది తల్లి. ఉలవలు తినడం ఏంటి, అసలు తినిపించడం ఏంటి, బుద్ధుందా నీకు? నీకప్పగించి వెళ్ళానే, నాకు బుద్ధుండాలి. తనను తిట్టుకుంది, కూతుర్ని తిట్టింది. ఎందుకంటే ఆ ఉలవల్ని తిని జీర్ణించుకోవడం పెద్దల వల్ల కూడా సాధ్యం కాదు. అలాంటి వస్తువును నువ్వు తినిపించావు కదా. అవును, నీకేం తెలుస్తుంది, అది నీకు తెలియదు, నా తప్పు అదంతా. చాలా బాధపడింది. ఏం చేయాలి బోధపడడం లేదు. కానీ క్షణంలోనే తను తేరుకుంది, ఆలోచించింది. రోగాలనన్నిటికీ ఔషధం ఏదైనా ఉంటే అర్భకులకు, బాలకులకు అది తల్లిపాలు. చూడండి ఎంత అద్భుతమైన ఔషధమో. జ్వరమొస్తే తల్లిపాలు, దగ్గొస్తే తల్లిపాలు, పొట్ట నొప్పి కలిగితే తల్లిపాలు. అసలు ఏ అనారోగ్యం కలిగిన పిల్లలకి తల్లిపాలు ఔషధం. తల్లిపాల కన్నా గొప్ప ఔషధం లేనే లేదు, అసలు లేనే లేదు. ఎక్కడికి వెళ్ళనవసరం లేదు. కంటి రోగం కలిగిన తల్లిపాలు. నాకు జ్ఞాపకం ఉంది, ఎన్నోసార్లు ఉష్ణ రోగంతో కళ్ళు ఎరుపెక్కినప్పుడు మా అమ్మ ఆ తల్లి పాలను కళ్ళలో వేసేది. చెవికి ఏ విధమైన రోగం కలిగిన తల్లిపాలు సర్వౌషధం. అది తల్లిపాలు, గోమాత పాలు అన్నిటికీ ఔషధం అవి. అలాంటి తల్లిపాలను త్రాగించనారంభించింది. భర్తకు చెప్పింది, ఏమండి ఇలా జరిగింది, ఏం చేయాలి? తను ఏం చేశాడు, ఇంట్లో ఉన్న ఆ దేవుని పూజించే స్థలం ఏదైతే ఉందో అక్కడికి వెళ్ళాడు. తులసీమణిని తీశాడు. జపం చేయనారంభించారు. ధన్వంతరి మంత్రాన్ని జపించనారంభించారు. ఊర్లో ఉన్న వారందరికీ తెలిసింది. ఊర్లో ఉన్నవారు ఎవరికైనా ఏ బాధ కలిగినా ఆ బాలకుణ్ణి చూసి వెళ్ళేవారట. ఇది మధ్వాచార్యుల మరో అద్భుతమైన చరిత. ఏం చేసేవారు కాదు, బాలకుణ్ణి చూసి వెళ్ళేవారట. చూసి వెళితే వారి దిగులంతా మాయమయ్యేదట. వారి రోగమంతా క్షణంలోనే మాయమయ్యేదట. అది జ్వరమున్నా, ఎంత పెద్ద అనారోగ్యం ఉన్నా కూడా బాలకుణ్ణి చూసినంత మాత్రాన ఆ రోగం మటుమాయమయ్యేదట. చాలా ఆశ్చర్యం అనిపించేది. కటిక దారిద్ర్యం అనుభవించేవారు. చూసి వెళితే ఎలా ధనం వారికి దొరుకుతుందో, అసలు ఎంత కావాలో అంత ధనం వారికి దొరికేదట. ఒక అర్థంలో కల్పవృక్షం కామధేనువులా తను మారిపోయాడు వాసుదేవుడు. ఊర్లో వారందరూ అనుకున్నారు, అరే అదేంటి ఉలవలను తినిపించిందట, వాసుదేవునికి ఏమైనా అవుతుందా ఏమో, తన నగుమోమును మేం చూడాలి అని వడివడిగా ఊరి వారందరూ కూడా ఆ పూరి గుడిసెను చుట్టుముట్టారు. భగవంతుణ్ణి ప్రార్థించనారంభించారు. ఇంతకన్నా ఏం కావాలండి? తండ్రి జపించడం, తల్లి పాలు, ఇరుగు పొరుగు వారి శుభాశంసనలు, ఇవి ఉన్నంత వరకు ఎవరికి ఏమీ జరగదు అనే ఈ విషయాన్ని ఎంత అద్భుతంగా కావ్యం మనకు చెబుతుంది. మధ్వాచార్యుల వారి చరిత్ర మనకు చెబుతుంది. పీడియాట్రిక్ బాలవైద్యులు ఇప్పుడు ఎందరున్నారు? అసలు అప్పట్లో ఎవరుండేవారు? తల్లి ఒక బాల వైద్యురాలు, తండ్రి ఒక బాల వైద్యుడు, ఇరుగు పొరుగు వారందరూ కూడా బాల వైద్యులు. తనకే హాని కలగకూడదు, మంచి జరగాలి అని ఆ నోట అంటే అలా జరిగేది. వారందరూ కూడా అబద్ధం చెప్పేవారు కాదు, ఎల్లప్పుడూ నిజమే చెప్పేవారు. మంచి జరగాలి అని అందరూ కోరుకుంటే ఖచ్చితంగా మంచి జరుగుతుంది. మనము కోరుకుందాం, మా ముందు తరం వారికి మంచి జరగాలి. ఎన్ని ఆపదలు ముంచుకొస్తూ ఉన్నాయి. క్షణానికి కోటి ఆపదలు మనిషిని ముంచుకొస్తూ ఉన్నాయి. ఎలా మనం
మన కాలం అయిపోయింది. ఇక ముందు తరం వారు సుఖంగా బ్రతకాలంటే అందరికీ మంచి జరగాలని మనం కోరుకోవాలి. అందుకోసం మాకు విహితమైన ధర్మాలను మనం చేయాలి. ఇలాంటి మహానుభావుల గాథలను మనం వినాలి. ముందు తరానికి ఖచ్చితంగా మంచి జరుగుతుంది, అందులో సందేహం అనేది లేదు. అలా మంచి జరిగింది. ఏమీ కాలేదు అసలు ఆ వాసుదేవునికి. ఉపనయనం చేశారు. ఉపనయనం చేసి గురువుల దగ్గరికి పంపించారు. ఇంకా అనేక గాథలు ఉన్నాయి. మధ్యలో వారికి అక్షరాభ్యాసం చేయించారు. అక్షరాభ్యాసం చేసి ఒకరోజు ఆ ఈ తిద్దారు. ఇప్పుడు కూడా పాజకలో వారు ఏ బండపైన అక్షరాలను నేర్చుకున్నారో ఆ బండ అలాగే చూడడానికి మాకు దొరుకుతుంది. ఆ బండ దగ్గర ఆ బండ పైన అక్షరాభ్యాసం చేయించడానికి కూడా వీలు కల్పించారు ఇప్పుడు. అలాంటి అద్భుతమైన అవకాశం. ఆ బండ మీద రెండో రోజు కూడా ఆ ఈ అని వ్రాయిస్తూ తండ్రి ఉంటే తండ్రిని వాసుదేవుడు అడిగాడట, నాన్న నిన్న వ్రాసిందే ఎందుకు ఈరోజు వ్రాయిస్తూ ఉన్నావు నా చేత? ఆశ్చర్యమనింది తండ్రికి. ఈ గాథను వింటే కొడుకులు బుద్ధిమంతులవుతారు. శ్రద్ధతో వినాలి, వినిపించాలి, గాథలను చదివించాలి. అసలు చదవడమే గగన కుసుమమయ్యింది ఈ కాలంలో. ఆ మొబైల్ చూస్తూ ఉండిపోవడం అదే అభ్యాసం అయ్యింది అందరికీ. చదవడం నేర్పించండి, చదవండి, చదివించండి ఈ గాథలను. ఎంత అద్భుతమైన గాథలు! అలా ఏంటి, అరే నిన్న చెప్పిన అక్షరాలు వస్తాయా నీకు అంటే మొత్తం అక్షరాలను వ్రాసి చూపించారట. ఉపనయనమైంది, గురువుల దగ్గరికి వెళ్ళారు. అక్కడ కూడా ఇలాగే ఆటలాడటం, తిరగడం, ఎగిరి గంతులేయడం, ఇలాంటి పనులే చేస్తూ ఉండేవారట. చిన్నపిల్లనాళ్ళు వాళ్ళుగాక మేము గంతులేస్తామా, ఎగిరి గంతులేస్తామా? లేదే. కానీ గురువుల వారికి చాలా విసుగు పుట్టిందట. ఇదేంటి వాసుదేవ, ప్రతిరోజు ఎగురుతావు, గంతులేస్తావు, ఆటలాడుతావు, అసలు చదవడం రాదా? చదవడం అనేది నీకు విసుగా అని అడిగితే, ఏం గురువు గారు నిన్న చెప్పిందే మళ్ళీ ఈరోజు చెబుతారు, ఎలా చదవబుద్ధి అవుతుంది? నిన్న ఏం చెప్పాను చెప్పవు? చెప్పారు. నిన్న గురువుల వారు ఎలా చెప్పారో అంతకన్నా అద్భుతంగా ఆ విషయాన్ని చెప్పారు. ఆశ్చర్యం అనిపించింది. మొన్న చెప్పింది చెప్పారు, దాని వెనుక రోజు చెప్పింది చెప్పారు. నువ్వు మొదట రోజు గురుకులానికి వచ్చావే, ఆ రోజు ఏం చెప్పాను చెప్పవు? చెప్పారు. ఆశ్చర్యం అనిపించింది గురువుల వారికి. ఓహో, తను కారణజన్ముడు అనుకున్నారు గురువులు. విద్యాభ్యాసం అయ్యింది, ఇంటికి వెళ్ళాలి, గురుదక్షిణనివ్వాలి, ఏమి ఇవ్వాలి ఆలోచించారు వాసుదేవుడు. ఆ గురుపుత్రునికి విపరీతమైన శిరోవేదన, తలనొప్పి. ఆ తలనొప్పి ఆ గురువులకు తలనొప్పిగా మారింది. ఎలా ఆ తలనొప్పిని మాన్పించాలి, ఆ అనారోగ్యం ఎలా కుదుట పడాలి, చాలా బాధ కలిగేది గురువులకు, గురుపత్నికి. దాన్ని గమనించాడు వాసుదేవుడు. ఏకాంతంలో తనను తీసుకొని వెళ్ళాడు, అడవికి తీసుకొని వెళ్ళాడు. మిత్రమా, తన మిత్రుడు కదా, గురుపుత్రుడు మిత్రుడు, మిత్రమా తలనొప్ప అన్నాడు. అవును మిత్రమా, సహించడం సాధ్యం కావడం లేదు, ఆ వేదనను అనుభవించడమే సాధ్యం కావడం లేదు. ఇలాంటి తలనొప్పి ఎవరికీ రాకూడదు, శత్రువుకు ఇలాంటి తలనొప్పి రాకూడదు. చాలా వేదన కలుగుతూ ఉంది, దుఃఖంతో కళ్ళ నీళ్లతో తను చెబుతూ ఉంటే ఒక్క క్షణం ఆ గుండె కరిగిపోయింది. ముఖ్య ప్రాణదేవుల వారి వాసుదేవుని గుండె. అంటే ఇంత బాధ నీకు, ఏది నీ చెవి ఇవ్వమన్నాడు. ఆ చెవిలో తమ ముఖములోని గాలిని విడిచిపెట్టారట వాసుదేవుడు. గాలి వదిలితే క్షణంలోనే తలనొప్పి మాయమయ్యిందట. ఎంతటి మహానుభావుడో చూడండి. గాలితో రోగాన్ని కుదుర్చగల మహాసామర్థ్యం ఎప్పుడు బాల్యంలో వాసుదేవునికి. ఇంకా 1వ తరగతి 2వ తరగతి అలా అంటాం కదా, అలా నేర్చుకునే సందర్భంలోనే అలాంటి అత్యద్భుతమైన రోగ నిరోధక శక్తి ఎలా గాలితో. చూడండి, గాలికి కూడా అలాంటి శక్తి ఉంది, నీటికి అలాంటి శక్తి ఉంది. ప్రాణాయామం చేయడం అంటే ఏంటి? గాలిని సువ్యవస్థితంగా మనం సేకరించడం అని అర్థం. అలాంటి ప్రాణాయామం ద్వారా తొలగని రోగమంటూ ఏదైనా ఉందా? లేదే. గాలి ఎన్నో రోగాలకు ఔషధం, నీరు ఎన్నో రోగాలకు ఔషధము. కానీ ఆ గాలినే, నీటినే కలుషితం చేస్తూ ఉన్నాం మనం ఈరోజు. జాగ్రత్తగా ఉండాలి. ఈ జాగ్రత్తను, ఈ హెచ్చరికను
ఈ కావ్యం మనకు చెబుతూ ఉంది. స్వచ్ఛమైన గాలి, స్వయం మరుత్తను, గాలిదేవుడు తను, ముఖ్య ప్రాణుడు తను, అందరి జీవనం తను, అందరికీ ప్రాణం పెట్టేవాడే తను, ప్రాణభిక్ష పెట్టేవాడు తను. చెవిలో ఊదితే క్షణంలోనే మాయమయ్యింది. గురువులకు ఎంత సంతోషం కలిగిందంటే అసలు ఇలాంటి శిష్యులు ఉంటే ఇక గురువుల వారికి బెంగ ఎలా ఉంటుంది చెప్పండి. సరే, తండ్రి దగ్గరికి వెళ్ళాడు. తల్లిదండ్రులకు చెప్పాడు, అమ్మ నేను సన్యాసం పుచ్చుకోవాలి, నాకు సంసారంలో ఆసక్తి లేదు, నేను వివాహం చేసుకోను అసలు. తల్లిదండ్రులకు చాలా బాధ కలిగింది. ఎంత చెప్పినా వినలేదు. తండ్రి చెప్పారు, మేము వృద్ధులమయ్యామయ్యా, మమ్మల్ని సంరక్షించడం నీ కర్తవ్యం కదా, తల్లిదండ్రుల్ని సంరక్షించడమే కొడుకుల కర్తవ్యం, అంతకన్నా కర్తవ్యం ఉందా, అంతకన్నా గొప్ప ధర్మం ఉందా? మమ్మల్ని సంరక్షించేవారెవరు, నువ్వు వెళితే? వాసుదేవుడు అన్నాడు, మిమ్మల్ని సంరక్షించడానికి ఒకరు కావాలి కదా, సరే మీకు మరో సంతానం కలుగుతుంది. ఎంత భవిష్యవాణి చూడండి, ఎంత గొప్ప భవిష్యవాణి చూడండి వారిది. అలాగే 1 సంవత్సరం తిరిగే లోపు మరో సంతానం కలిగింది. సంతానం కలిగిన తరువాత వాసుదేవుడు చెప్పారు, మీకు సంరక్షకుడు తను, ఇక నన్ను అనుమతించండి, నేను వెళతాను. ఎందుకని వారు అవతరించారు? జ్ఞానాన్ని ప్రచారం చేయడం కోసం కదా. ఎంత చెప్పినా వినడం లేదు. చివరికి తండ్రి అన్నాడు, నువ్వు వెళ్ళిపోతే, సన్యాసం తీసుకుంటే మేము చనిపోతామన్నారు. వారి మాటలు ఎలాంటివో వాసుదేవునికి తెలుసు. వాసుదేవుడు అన్నాడు, ఆ క్షణంలోనే తను ధరించిన దుస్తువులు, వస్త్రాలు ఏవైతే ఉన్నారో వస్త్రాలను చింపాడు. అలాగే వాటిని ధరించారు. చిరిగిన వస్తువులను ధరించకూడదు. ధరించే అర్హత ఎవరికి తెలుసా? సన్యాసికి మాత్రమే. చిరిగిన కుట్టిన వస్తువులను వారు ధరించారు, అది వారి మడి. గృహస్థులు, బ్రహ్మచారులు చిరిగిన వస్త్రాన్ని ధరించకూడదు, కుట్టిన వస్త్రాలను ధరించకూడదు. అందుకనే మేము చెబుతాం, ప్యాంటు, అంగి ఇవన్నీ మడి కాదు అని ఎందుకు చెబుతూ ఉంటాం? కుట్టిన దుస్తువులవి. కుట్టిన దుస్తువులను గృహస్థులు ధరించకూడదు. అంతేకాకుండా భారతీయ వేషం కాదది, పాశ్చాత్య వేషం అది. 2 కారణాలున్నాయి. ధోతిని కూడా కుట్టుకొని ధరించకూడదు గృహస్థులు. అలా చేశారు. నాన్న సాహసం చేస్తానని చెప్పారే, చేయండి. నాన్న అలాంటి వారు కాదని తెలుసు. చిన్ని కారణాలకు ఆత్మహత్య చేసుకునేంత దౌర్బల్యం వారిలో లేదని తెలుసు కనుక వాసుదేవులు అలా చేశారు. తల్లి దగ్గరికి వెళ్ళాడు. అమ్మ నువ్వు అనుమతించవు అన్నారు. వియోగాన్ని సహించలేదు తల్లి. చెప్పాడు, అమ్మ నువ్వు అనుమతించకపోతే మీ కళ్ళకే నేను కనబడను అసలు అన్నాడు. కళ్ళకు కనబడకపోవటం అంటే ఏంటి? అది మరణానికి సమానం అది. కనుక తల్లి అనుమతించింది. అచ్యుత ప్రేక్షుల దగ్గరికి వెళ్ళారు. అచ్యుత ప్రేక్షులు ఎవరో తెలుసా? ద్వాపర యుగంలో ద్రౌపది చేసిన వంటను తిన్నవారు, ద్రౌపది వడ్డించిన అన్నాన్ని తిన్నవారు. ఆ సౌభాగ్యం, ఆ పుణ్యం వారికి దక్కింది కాబట్టి ఈ కలియుగంలో మధ్వాచార్యుల వారికి గురువులయ్యే ఆ సౌభాగ్యం వారికి లభించిందట. సన్యాసాశ్రమం పుచ్చుకున్నారు, పూర్ణ ప్రజ్ఞ అని నామకరణం చేశారు. అప్పుడు వచ్చిన దుర్వాదులందరినీ ఓడించారు వారితో వాదం చేసి. వారి ఆ అత్యద్భుతమైన పాండిత్యాన్ని గమనించి ఈ వేదాంత సామ్రాజ్యంలో వారికి పట్టాభిషేకం చేశారు. పట్టాభిషేకం చేసి ఆనంద తీర్థ అని వారికి పేరు పెట్టారు. అంటే ఏంటి? ఆనందదాయకమైన తీర్థ అంటే శాస్త్రములను రచించిన వారు. 37 గ్రంథాలను వ్రాశారు. లెక్కలేనన్ని గ్రంథాలను వారు వ్రాశారు. 37 గ్రంథాలు మాకు దొరికాయి. ఆ గ్రంథాలు ఎలా ఉన్నాయంటే ఆనందదాయకమైన శాస్త్రాలవి, అంటే మోక్షానందదాయకమైన గ్రంథాలవి. వారి గ్రంథాలను చదివితే మోక్షం దొరుకుతుంది. అలాంటి అత్యద్భుతమైన గ్రంథాలను వారు రచించారు. యతులైన తరువాత, సన్యాసులైన తరువాత వారి చరిత్రలు ఎంతో అద్భుతమైన చరిత్రలున్నాయి, గాథలున్నాయి, ఎంతో అద్భుతమైన గాథలున్నాయి. వారి జీర్ణం చేసుకునే సామర్థ్యం ఎంతగా ఉండేదంటే, ఓ రోజు గురువులు ఉన్నారు, ఒక యజమాని భిక్షకు సిద్ధమయ్యాడు. తనకు గర్వం, కాస్త గర్వం. నేను నాకన్నా గొప్ప ఎవరు, శ్రీమంతుడెవరు, నాలా వంటకం చేయించేవారెవరు, విందు భోజనం చేయించేవారెవరు, వచ్చిన వాళ్ళందరికీ సుష్టి భోజనం చేయించే సామర్థ్యం నాకుంది అని అలాంటి గర్వం తనకుందేమో.
భోజనం భిక్షా స్వీకారం జరిగింది. జరిగిన తరువాత 50, 60, 100 పళ్ళను తిన్నారట, అరటి పళ్ళను తిన్నారట. ఆశ్చర్యం కలిగింది గురువులకు. ఏంటి అంత తిన్నా మీకు ఏమీ బాధ కలగడం లేదా అంటే వారు ఓ మాట చెప్పారు. నా ఉదరంలో నా అంగుష్టమంతా అగ్ని ఉంది అని చెప్పారు. అంగుష్టమంత అగ్ని ఉంది. ఆ అగ్నికి వృక అనే పేరట. వృక అనే పేరు గల అగ్ని ఉదరంలో ఉంది కాబట్టి భీమసేన దేవుల వారి పేరు ఏమిటి? వృకోదర. కొందరు చెబుతారు తోడేలులా వారి పొట్ట ఉంది కాబట్టి వృక అంటే తోడేలు, తోడేలులా వారి పొట్ట ఉంది కాబట్టి వృకోదర అని. కాదు, శివపురాణంలోని మాట ఇది. వృక అనే పేరు గల అగ్ని వారి బొటన వేలంతా వారి పొట్టలో ఉందట. నిత్యం హితం విశ్వదహంచ విత్తతం. ఎంత తిన్నా వారికి హితం కలుగుతుందట ఆ అగ్ని వల్ల. ఏ విధమైన బాధ కలగదు. ఎంత తిన్నా తక్కువే అనిపించేలా వారికి ఉంటుంది. ఆ అగ్నికి ఉన్న శక్తి ఏంటో మధ్వాచార్యుల వారు చెప్పారు. విశ్వదహం, విశ్వాన్నే దహించేంత శక్తి ఆ అగ్నికి ఉందట. అలాంటి వృక అనే పేరు గల అగ్ని కలవారు కాబట్టి వారిని వృకోదర అని అన్నారట. అలాగే బిందెలు బిందెలు పాలను తాగేశారు. ఏమీ వికారం లేదు వారిలో. ఎందుకని? వృకోదరులు కాబట్టి. ఇలాంటి మహిమలను వారు ఎన్నో మహిమలను చూపారు. ఓ ప్రసంగంలో కళస అనే గ్రామం, తుంగా నదీ తీరం అది. ఆ నదీ తీరంలో నీళ్లు వ్యర్థంగా వెళ్ళిపోతూ ఉన్నాయి. అక్కడే ఉన్న ఓ పెద్ద బండ, గుట్టలా పర్వతంలా ఉన్న బండ. దాన్ని కాస్త ముందుకు తీసుకుని వెళ్ళి పెడితే ఆ నీళ్లను ఉపయోగించుకోవచ్చు. అందరూ కూడా ఆ నీళ్లను ఉపయోగించుకోవచ్చు. దానికి సుమారు 1000 మంది, 1000 మంది దానికి ప్రయత్నం చేస్తూ ఉన్నారు. ఏదో కాస్త ఆ 1000 మంది చేతులు వేస్తే కాస్త ముందుకు జరిగిందట. మధ్వాచార్యుల వారు దాన్ని చూశారు. వారిని అడిగారు, ఏంటి మీరు చాలా మంచి పని చేస్తూ ఉన్నారు, అందరికీ నీళ్లు లభించాలి, అందరికీ నీళ్లు దొరకాలి అనే ఉద్దేశంతో మీరు ప్రయత్నం చేస్తూ ఉన్నారు, కానీ ఎందుకని విరమించుకున్నారు అని అడిగితే వారందరూ చెప్పారట, స్వామి మీకేంటి తెలుసు, ఏదో మంచి జరగాలని, ప్రజలందరికీ నీళ్లు దొరకాలని మంచి ఆలోచనతో మేము చేసాం, కానీ ఆ భీముడొచ్చినా ఈ పర్వతాన్ని ఎత్తి పెట్టగలడో లేదో అని సందేహం వ్యక్తం చేశారు. వ్యక్తం చేస్తే మధ్వాచార్యుల వారు ఒకే ఒక చేతితో ఆ పర్వతాన్ని అవలీలగా ఎత్తి ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టారట. ఎంతో అద్భుతమో చూడండి. పర్వతాన్ని ఎత్తొచ్చు, కానీ కింద పెట్టడం ఎలా? ఆ ఏమవుతుంది కింద పెడితే? అసలేమీ బాధ కలగలేదు. అనాయాసంగా, అలవోకగా, ఏదో ఓ చిన్న మనం మొబైల్ పెట్టుకుని వెళతాం కదా, అంతకన్నా అనాయాసంగా ఆ పర్వతాన్ని పెడితే ఆశ్చర్యం అనిపించిందట. కళస అనే గ్రామం శివమొగ్గ దగ్గరలో ఉంది. వెళ్ళండి అక్కడికి. ఆ బండరాయి పైన వేసింది ఏకహస్తేన ఆనీతాశిల మధ్వాచార్యై ఏకహస్తేన ఆనీతాశిల. మధ్వాచార్యుల వారు ఒకే ఒక చేతితో ఈ శిలను తెచ్చిపెట్టారని అక్కడ వ్రాసింది. ఇలాంటి గాథలు ఒకటా రెండా, ఎన్నెన్నో గాథలు. నారాయణ పండితాచార్య ఎందుకని వీరి మహిమను మనం వినాలి, ఎందుకని వారి మహిమను మనం చెప్పాలి అంటే, కృత్యేషు ప్రవర ఇతీహ వర్ణయామ. మనం చేస్తూ ఉన్న పనులలో గొప్ప పనులు ఎన్నో ఉన్నాయి. ఆ గొప్ప పనులలో కూడా అతి గొప్ప పని ఇదట, మధ్వాచార్యుల వారి చరితను వినడమట. కనుక వారి చరితను నేను వర్ణించానని చాలా చక్కగా నారాయణ పండితాచార్యుల వారు చెప్పారు. ఎన్నో గ్రంథాలను వ్రాశారు. ఉపనిషత్తులకు భాష్యాన్ని రచించారు. బ్రహ్మసూత్రానికి భాష్యం రచించారు. అనువ్యాఖ్యానం అనే గ్రంథం, అనుభాష్యం అనే గ్రంథం, న్యాయ వివరణ అనే గ్రంథం, ఇలా బ్రహ్మసూత్రాలకు 4 గ్రంథాలను రచించారు. ఇతిహాసం మహాభారతానికి అసలు ఎవరి గ్రంథము లేదు, ఎవరి వ్యాఖ్యానము లేదు. శ్రీమదాచార్యుల వారి అత్యద్భుతమైన వ్యాఖ్యాన రూపంగా మహాభారత తాత్పర్య నిర్ణయం ఉంది. భగవద్గీతకు వ్యాఖ్యానించారు, గీతాభాష్యం, గీతా తాత్పర్యం. అలాగే ప్రకరణ గ్రంథాలన్నింటినో రచించారు. అత్యద్భుతమైన తత్వాన్ని వారు ఉపదేశించారు, బోధించారు. ద్వైతమతాన్ని ఓ సందర్భంలో వారు చిన్నవాళ్ళు ఉన్నప్పుడు తండ్రికి చెప్పారట, నాన్న నేను వైష్ణవ మతాన్ని ప్రచారం చేస్తాను అన్నారట. అంటే తండ్రి ఆ క్షణంలోనే
చూశారట, ఆ వాసుదేవుడు చేతిలో ఒక కట్టెను పెట్టుకున్నారట. ఎండిపోయిన కట్టె అది. నాన్న, ఈ కట్టె చిగురిస్తే నువ్వనుకున్న పని సాధ్యమవుతుంది అన్నారట. అవునా, అవుతుందా అని ఆ క్షణంలోనే వెళ్ళి దాన్ని భూమిలో పాతిపెట్టారట. ముందు కూర్చున్నారు. 2 ఆకులొచ్చాయి, అంకురించింది, శాఖోపశాఖాలుగా పెరిగింది. తండ్రి వచ్చి చూస్తే ఆశ్చర్యమనిపించింది. ఏంటిది? ఓ, నువ్వు కారణజన్ముడివి అని లోపల అనుకున్నారు, నీ వల్ల సాధ్యమవుతుంది అనుకున్నారు. మరో రోజు చిన్నప్పుడే తండ్రి ఒక ఎద్దును కొన్నారు. ఎద్దును కొన్న తరువాత డబ్బులు ఇవ్వాలి కదా, ఇవ్వడానికి డబ్బులు లేవు. ఆ ఎద్దును అమ్మిన యజమాని వచ్చాడు ఇంటికి. డబ్బులు ఇస్తే భోజనానికి వదులుతాను, లేకపోతే లేదు. వాసుదేవుడు ఏం జరుగుతుందని గమనించడానికి వచ్చాడు. వృష విక్రయీతి, ఆ వృష విక్రయం చేసినవాడు, లేదు అప్పులో ఉన్నాడు తను, ఎలా నేను వదలను అంటే అక్కడికక్కడే బయటికి వెళ్ళాడు. చింత చెట్టుంది, కింద చింత గింజలు పడ్డాయట. ఎన్ని నాణ్యాలు తనకివ్వాలో, ఎన్న నాణ్యాలు తనకివ్వాలో అంత చింతగింజల్ని తనకిచ్చారట. హిప్నటైజ్ చేయడం కాదు, ఆ మహిమ ఆ బాలకుణ్ణి చూసి చింతగింజల్ని తీసుకున్నాడట, వెళ్ళిపోయాడట ధనికుడు. ఓ సందర్భంలో ధనం దొరికింది. మధ్యగేహ భట్టుల వారు ఆ అప్పును తీర్చడానికని వెళితే, అదేంటి నీ కొడుకే తీర్చేశాడే అప్పును అన్నారట. ఆ చింత గింజల్ని తీసుకున్న నెపంతో ముక్తినే ప్రసాదించారట మధ్వాచార్యుల వారికి. తనకు ముక్తి కలిగింది. ఇలాంటి అత్యద్భుతమైన గాథలు 1 కాదు 2 కాదు, ఎన్నెన్నో గాథలున్నాయి. వారి మహిమను వర్ణించడం దేవతల వల్ల కూడా సాధ్యం కాదని నారాయణ పండితాచార్యుల వారు చెప్పారు. 100 సంవత్సరాలు వారి చరిత్రను చెబుతూ ఉన్నా కూడా వారి చరిత్రను సమగ్రంగా చెప్పడం సాధ్యం కాదు అని నారాయణ పండితాచార్యుల వారు సెలవిచ్చారు. అలా విష్ణు సర్వోత్తమత్వాన్ని స్థాపించి ప్రతి ఒక్కరి హృదయంలో ఆ భగవంతుడు సర్వోత్తముడు, నేను తన దాసుడను, కింకరుడిని, తన సేవకుడిని, నేను విష్ణు స్వామి అహం దాసః అని దాసోహం అనే సిద్ధాంతాన్ని ప్రచారం చేశారు. హనుమంతదేవుల వారు కూడా ఈ సిద్ధాంతాన్ని ప్రతిష్టాపన చేశారు. రావణుడు అడిగాడు, ఎవరయ్యా నీవు, కోతి ఎవరు నీవు అని అడిగితే ఏం చెప్పాడు తను? దాసోహం కోసలేంద్రస్య. ఈ దాస్య సిద్ధాంతాన్ని హనుమంతదేవుల వారు, భీమసేన దేవుల వారు, అలాగే మధ్వాచార్యుల వారు దాన్ని ప్రచారం చేసి ప్రజలందరి హృదయంలో ఆ దాస్య భావన, విష్ణు సర్వోత్తమత్వం ఆ భావన అలా స్థిరంగా ఉండేలా గ్రంథాలను రచించి ఉపదేశించి పద్మనాభతీర్థ, మాధవతీర్థ, పద్మనాభ, నరహరి, మాధవ, అక్షోభ్యతీర్థుల వారికి సన్యాసమిచ్చి క్రమంగా ఈ వేదాంత సామ్రాజ్యం వారికి దక్కాలని చెప్పారు. అలాగే అష్టమఠాధీశ్వరులను వారికి సన్యాసమిచ్చి వారిని అక్కడ కృష్ణుణ్ణి పూజించడానికి, అలాగే తత్వ ప్రచారం చేయడానికి వారిని నియమించారు. ఇలా ఈ వేదాంత సామ్రాజ్యం పద్మనాభ తీర్థుల వారి తర్వాత నరహరి తీర్థుల వారు, ఆ తర్వాత మాధవ తీర్థుల వారు, అక్షోభ్య తీర్థుల వారు, జయతీర్థుల వారు, క్రమంగా విద్యానిధి తీర్థుల వారికి, ఆ తరువాత క్రమంగా ఇప్పుడు మనం మా గురువులు సత్యాత్మ తీర్థ శ్రీపాదుల వారు ఉన్నారు. వారు ఆ వేదాంత పీఠంలో వారు రారాజిస్తూ ఉన్నారు. వారి ఉపదేశాలను మనం వింటూ ఉన్నాం, విని తరిస్తూ ఉన్నాం. అలాంటి శ్రీమన్మధ్వాచార్యుల వారి చరిత్రను తెలియజెప్పాలనే అతి గొప్ప ఆలోచనతో బిగ్ టీవీ వారు చాలా గొప్ప ముందడుగు వేశారు. వారి ముందడుగు, ఈ ముందడుగు ఇతోప్యతిశయమైన లాభాలను వారికి చేకూర్చాలి, ఇతోప్యతిశయమైన ఆ ధార్మిక ప్రవృత్తిని వారిలో కలిగించాలి. వారి ఈ ఉపాయాల వల్ల, వారు రచించిన ఈ వేదిక వల్ల భారతీయులందరికీ ఆ ధర్మ జ్ఞానం వారిలో ప్రతిష్ఠితమై ఈ బిగ్ టీవీ వారి చేత ఇదొక గొప్ప కార్యక్రమం జరగాలని మళ్ళీ ఆ భగవంతునికి, గురువుల వారికి, శ్రీమన్మధ్వాచార్యుల వారికి, మా గురువులైన పరమపూజ్యులైన సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారికి శిరసాష్టాంగ ప్రణామాలను సమర్పిస్తూ అస్మద్గురువంతర్గత తాత్విక దేవతాంతర్గత భారతీరమణ ముఖ్య ప్రాణాంతర్గత
శ్రీకృష్ణార్పణమస్తు. అక్షరం కర్మరస్మిన్ పరే స్వర్పితం ప్రక్షరం యాంతి దుఃఖాని యన్నామతః అక్షరోజో అజర సర్వదేవామృతః కుక్షిగం యస్య విశ్వం సదాజాదికం ప్రణరామో వాసుదేవం దేవతామండలాఖండమండనం. హరి ఓం అనేన భావియత్ పుణ్యం అవాప్నోతు గురుర్మమ. For more videos like this, subscribe Big TV channel.